వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే హార్వెస్టింగ్ అండి. ప్రతిసారి కూరగాయలతోనే హార్వెస్టింగ్ చేస్తున్నాను కదా, ఈసారి అయితే ఆకుకూరలు చేస్తున్నానండి. ఆకుకూరలు కూడా మన గార్డెన్ లో ఈజీగా పండించుకోవచ్చు. పాలకూర, తోటకూర అయితే మనకు 25 days లోనే హార్వెస్టింగ్ లోకి అయితే వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదండి ఎంత హెల్దీగా గ్రో అయిందో. కొద్దిగా మనకి చీడ అనేది స్టార్ట్ అయిపోయిందండి. మనము ఆకుకూర ఎప్పుడు కూడా హార్వెస్ట్ చేస్తుంటేనే కొత్త అంటే మధ్యలోకి ఇలాగా కట్ చేసుకుంటే మళ్ళీ అక్కడ నుంచి కొత్త లీఫ్ అనేది వచ్చేస్తూ ఉంటాయండి. మనం హార్వెస్ట్ చేసుకోకపోతే ఆకు అనేది ముదిరే కొద్దీ దీనికి మనకి ఆకు తినే పురుగులు అయితే వస్తూ ఉంటాయి. సో ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేసుకుందాం మొత్తం కూడాను. చూస్తున్నారు కదండి, ఇలాగా మొత్తం ఈడ కాడల్లాగా కట్ చేసేసుకుంటే మనకి మళ్ళీ కొత్తదైతే హార్వెస్ట్ లోకి వచ్చేస్తుందండి. కింద ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ కూడా గ్రో అవుతున్నాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో అండి. చూస్తున్నారు కదండి, మనము వీటికి సాయిల్ మిక్స్ అనేది కరెక్ట్ గా కలిపి పెట్టుకుంటే హార్వెస్ట్ చేసేంత వరకు మనం ఎలాంటి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదండి. నేను సాయిల్ మిక్స్ కలుపుకునేదే అండి. ఇంతవరకు దీనికి ఎలాంటి ఎరువులు అయితే ఇవ్వలేదు. ఎంత హెల్తీగా ఉందో చూడండి. ఇక్కడ మనం పెద్ద మొక్కలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాం కదా, చిన్న మొక్కలు అనేది మళ్ళీ విత్ ఇన్ 1 week లో ఈ కూర అంతా కూడా హార్వెస్ట్ లోకి వచ్చేస్తుందండి. ఈ చిన్నది అనేది నేను హార్వెస్ట్ చేయట్లేదు. చూస్తున్నారు కదండి అసలు చిన్న చిన్నవి ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఈ పెద్ద మొక్కల నీడలో ఉండేసరికి అవి ఎదగకుండా ఉండిపోతాయండి. సో అందుకని ఈ పెద్దవి అనేది ఎప్పటికప్పుడు హైట్ పెరిగిన మొక్కలను అనేది హార్వెస్ట్ చేస్తూ ఉంటాయి. ఇలాగా వన్స్ ఒకసారి హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మనము మన దగ్గర ఉన్న ఏ ఎరువైనా సరే కొద్దిగా మనం ఇలాగా సాయిల్ అనేది కొద్దిగా లూజ్ చేసేసుకొని మనం కంపోస్ట్ ఇస్తే కనుక మళ్ళీ 1 week లో అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ కొద్దిగా పాలకూర కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. పాలకూర అనేది మనము ఇలాగా ఇలాగా మనకి ఒక సీడ్కు ఇలా గ్యాప్ ఉంటే ఏమవుతుందంటే దీని మొదలు అనేది చాలా హెల్దీగా తయారైపోయి ఇక్కడ నుంచి స్టెమ్స్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయండి. మనం దగ్గర వేసుకుంటే మాత్రం దీని మొదలు అనేది ఇలాగా ఒకటే దగ్గర 3 సీడ్స్ పడ్డాయండి. దీని మొదలు చూడండి ఎంత సన్నగా ఉందో. అదే ఇక్కడ చూడండి సింగిల్ ప్లాంట్ ఎంత హెల్దీగా గ్రో అయిందో. మనం ఎప్పుడు కూడా సీడ్కు గ్యాప్ ఉంచి వేసుకుంటే మాత్రం చాలా హెల్దీగా గ్రో అవుతుందండి. మనకు ఇదైతే చాలండి. ఇదైతే నెక్స్ట్ హార్వెస్ట్ లో అయితే చేసేసుకుందాము. ఇంకా దీంట్లోకి కొద్దిగా చుక్కకూర కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. చుక్కకూరకు సీడ్స్ అనేది వచ్చేస్తున్నాయండి. సీడ్స్ కావాలి అనుకుంటే అలానే ఉంచేసుకోవచ్చు, వద్దు అనుకుంటే ఇలా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఎంత వచ్చేసి ఇంకా మనకి సొరకాయ అయితే ఉందండి, దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి సొరకాయ అయితే ఎంత బాగా రెడీ అయిపోయిందో. దీన్ని హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం. చూడండి ఎంత మంచి సైజ్ వచ్చిందో. ఇక్కడ మనకి బీరకాయలు కూడా 2 వచ్చాయండి. మళ్ళీ వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. మనకి ఈ సమ్మర్లో అయితే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఎక్కువగా ఇవ్వండి, క్రాప్ అనేది అదిరిపోతుంది. చూసారా 2 బీరకాయలు అయితే వచ్చేసాయండి కదండి. మన టెర్రస్ గార్డెన్ లో 3 రకాల ఆకుకూరలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. అలాగే చూస్తున్నారు కదా సొరకాయ, 2 బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నామండి. ఐ హోప్ ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.